ఒకానొక కాలంలో ఓ రాజ్యంలో జ్ఞానవంతుడైన రాజు, దయగల రాణి జీవించేవారు. వారికి అపూర్వ సౌందర్యంతో కూడిన ఒకే ఒక్క కుమార్తె ఉండేది. ఆమె పేరు చంద్రిక. కుమార్తె స్వభావం చంద్రిక అందంగా ఉండటమే కాకుండా వినయశీలురాలు. పేదవారికి సాయం చేసేది, అనారోగ్యులను చూసుకునేది. అందుకే ప్రజలు ఆమెను ప్రేమించేవారు. పొరుగు యువరాజు. ఒక రోజు పొరుగు రాజ్యం యువరాజు పెళ్లి ప్రతిపాదనతో వచ్చాడు. అతనికి ధనం, బలం ఎక్కువ. కాని అతనికి గర్వం కూడా ఎక్కువ. అతను చెప్పాడు, నన్ను వివాహం చేసుకుంటే నీకు మహా ఐశ్వర్యం దొరుకుతుంది. కాని నీవు నా మాట తప్ప మరేం వినకూడదు. రాజకుమార్తె నిర్ణయం చంద్రిక అతని అహంకారం చూసి తల్లిదండ్రులతో మాట్లాడింది. అమ్మా, నాన్న, సంపద, శక్తి క్షణికమైనవి. కాని నిజాయితీ, వినయం, దయ శాశ్వతమైనవి. ఇవి లేని మనిషిని నేను వివాహం చేసుకోలేను. రాజు, రాణి చంద్రిక జ్ఞానం చూసి ఆనందపడ్డారు. రాజు అన్నాడు, మా కూతురు నిజమైన రత్నం. సౌందర్యం తాత్కాలికం, కాని స్వభావం శాశ్వతం. సౌందర్యం క్షణికం, మంచి మనసు, నిజాయితీ, వినయం శాశ్వతం.